హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 9531 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటూ ఉన్నానండి. ఫ్రెండ్స్, ఇంక ఈ బ్లాగ్ వచ్చేసరికి నిన్నటిదండి, అంటే మంగళవారం రోజు అనమాట. సో చెప్పాను కదా మీకు ఫ్రెష్ వీడియోసే షేర్ చేస్తానని చెప్పేసి. సో అలాగే ఇంకా నిన్నటి బ్లాగ్ అయితే ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను. అండ్ ఇంకా ఈరోజు మంగళవారం కాబట్టి మనం వీక్లీ 2 టైమ్స్ అయితే ఇంటి ముందు పేడతోటి కల్లాపి చల్లి ముగ్గులు పెట్టుకుంటాము. మిగతా డేస్లో అంతా కూడా నార్మల్గా నీళ్లు చల్లేసి ముగ్గు పెట్టుకుంటానమాట. సో అలాగా మంగళవారం రోజు అలాగే శుక్రవారం రోజు ఈ 2 రోజులు మాత్రం పేడ తెచ్చి మంచిగా కల్లాపి చల్లేసుకొని ఈ విధంగా తులసి కోట దగ్గర ఇంకా చిన్న గేటు ముందు ఇదంతా కూడా వాటర్ పోసి కడిగేసుకుంటాను వీక్లీ 2 టైమ్స్. ఎందుకంటే కొంచెం బయటంతా కుక్కలంతా తిరుగుతూ ఉంటాయి, చెత్త పడుతూ ఉంటుంది కాబట్టి అట్లా 2 టైమ్స్ అట్లా ఫెనాయిల్ ఏదైనా వేసేసుకొని మంచిగా కడిగేస్తానమాట. ఫ్రెష్గా ఉంటుంది ఇంటి ముందంతా కూడాను. ఇది విలేజ్ టైప్లో ఉంటుంది కాబట్టి అండ్ డస్ట్ అంతా ఎక్కువ చేరిపోతుంది కదా, అందుకని చెప్పేసి వీక్లీ 2 టైమ్స్ అట్లా క్లీన్ చేసేసుకొని అయితే మంచిగా ఇట్లా కల్లాపి చల్లేసి ముగ్గులు పెట్టుకుంటాను అనమాట. సో చూసారు కదా, మార్నింగ్ అయితే కరెక్ట్గా 5 o'clockకి లేచానండి. సో ప్రతిరోజు కూడా ఆ టైంకే లేస్తాను, ఒక సండే తప్పించి. 5కి లేచి ఇంకా ఇంటి ముందు కల్లాపి చల్లేసి ఆ తర్వాత నీళ్లు పోసి గేటు ముందు తులసి కోట దగ్గర అంతా కడిగేసరికి ఒక 6 అయ్యింది. ఇంకా తర్వాత పేడ వేసి అలికాం కదా, కొంచెం బాగా చిక్కగా వేసి అలికాను అనమాట. ఎందుకంటే ఈ మధ్య వర్షాలు పడి డస్ట్ నిండిపోయిందని, అందుకనే కాసేపట్లో ఒక 1/2 hour వెయిట్ చేసి బాగా ఆరిన తర్వాత ముగ్గు పెడుతూ ఉన్నాను. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నెంబర్ 9110577660. మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖం, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులు ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. సో నమ్మకంతో గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి. మీకు ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే తప్పకుండా పరిష్కారం చేస్తారు. సో నేను పదే ఈ గురూజీ గారి గురించి నేను మీకు చెప్తున్నానంటే నాకు మంచి జరిగింది కాబట్టి మీ అందరికీ కూడా మంచి జరగాలనే ఉద్దేశంతో అయితే నేను మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నానండి. తప్పకుండా మీ సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే ఒకసారి ఈ నెంబర్కి కాల్ చేసి సమస్యలను పరిష్కరించుకోండి. ఇంకైతేను ఒక 1/2 hour అట్లా వెయిట్ చేసేసి బయట ముగ్గు పెట్టడానికి అయితే వచ్చేసానండి. బాగా తేమగా ఉందన్నమాట మనం ముగ్గు వేసే చోట. సో ఈ మధ్య అంతా వర్షాలు పడి బాగా డస్ట్ వచ్చేసింది. దానికి తగ్గట్టుగా ఇంటి పక్కన హౌస్ కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. దానివల్ల ఫుల్గా ఇంటి ముందు ట్రాక్టర్స్ వెళ్ళడం, ఇసుక, ఇవన్నీ మట్టి అంతా తోలుతూ ఉంటారు కదా, ఆ మట్టి అంతా ఇసుక అంతా ఇంటి ముందు పడిపోతూ బాగా డస్ట్ లేచిపోయింది. అందుకని చెప్పేసి అదంతా తోసేసి బాగా అలికేసాను. ఇట్లా ఓపిక్గా అలికేసుకున్నామంటే వీక్లీ 2 టైమ్స్ అయితే ఇంటి ముందు మట్టి లేవకుండా ఉంటుంది, మన ఇంట్లో కూడా డస్ట్ తక్కువగా చేరుతుంది అనమాట. అందుకని చెప్పేసి ఇట్లా 2 టైమ్స్ అయితే ప్రతి వారం కూడా అలుకుతూ ఉంటాను, ముగ్గు పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పేసి. అయితే ఇంకా కొద్ది రోజుల తర్వాత రోడ్డు వేసేస్తామంటున్నారు, సిమెంట్ రోడ్డు. సో ఒకవేళ అది వేసేసారంటే మనం ఇక్కడ ఉన్నట్లుగానే మంచిగా కలర్స్ చాక్ పీస్ తోటి అయితే డిజైన్గా ముగ్గులు అయితే పెట్టుకోవచ్చు. ఇట్లా అలికే బాధ తప్పుతుందనమాట. సో హ్యాపీగా వాటర్ పోసి కడిగేసుకొని అయితే మంచిగా ముగ్గురాయితోటి ముగ్గు పెట్టేసుకోవచ్చు. అదైతే కొంచెం ఈజీగానే ఉంటుంది నాకు తెలిసి ఇవన్నీ అలకడం కంటే కూడా. బట్ చూద్దాం మనం ఉన్నప్పుడు జరుగుతాయో జరగవో ఇక్కడైతేను. అండ్ ఇంకా కొంతమంది అడుగుతున్నారు రెగ్యులర్గా కామెంట్స్ అనమాట, అక్క మీది ఓన్ హౌసా రెంట్ హౌసా అని చెప్పి. నేను హోమ్ టూర్ వీడియో చేసినప్పుడే చెప్పానండి, మాది ఓన్ హౌస్ కాదు రెంటెడ్ హౌస్ అని చెప్పేసి. బట్ కొంతమంది స్కిప్ చేసి చూడడం వల్ల వాళ్ళకి అర్థం అవ్వడం లేదు. నేను అందుకే పదే చెప్తూ ఉంటాను మీకు. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూస్తూనండి, నేను మీకు చెప్పే ప్రతిదీ కూడా అర్థమవుతుందని చెప్పేసి. సో మీరు సరిగా చూడకుండా సగం చూసి సగం వినేసి అయితే మీరు అడిగేస్తూ ఉన్నారనమాట. మాది ఓన్ హౌస్ కాదు, ఓన్లీ రెంటెడ్ హౌసే అనమాట. అండ్ ఇంకా రెంటెడ్ హౌస్ అయినా మన ఓన్ హౌస్ లాగా ఫీల్ అయ్యి మంచిగా ఇంటి దగ్గర నీట్గా క్లీన్ చేసుకోవడం కానీ, మన సొంత ఇల్లు అన్న ఆలోచనతోటి ఇంట్లో పనులు చేసుకున్నామంటే ఇల్లు ఎప్పుడు నీట్గా ఉంటుంది. ఇంకా కొంతమంది ప్రబుద్ధులు అయితే మన సబ్స్క్రైబర్స్ అయితే కాదండి, నాకు తెలిసినంత వరకు మన సబ్స్క్రైబర్స్ అయితే ఖచ్చితంగా నాకు పాజిటివ్గానే రియాక్ట్ అవుతారు ప్రతి వీడియోకి కూడాను. సో మన సబ్స్క్రైబర్స్ కాని వాళ్ళే వచ్చి వీడియో సగం చూసేసి ఏదోటి డిసైడ్ చేసేసి కామెంట్స్ పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు చెత్తగా. అట్లా ఒకరైతే కామెంట్ పెట్టారనమాట, అది పాజిటివ్గా పెట్టారని నేను అనుకుంటూ ఉన్నాను. ఏం పెట్టారంటే కనుక, మీరు అసలు ఎప్పుడు చూసినా ఈ వీడియోస్ చేస్తూనే ఉంటారు, మీకు వేరే పని ఉండదా అనేసి అడిగారు. సో నా పనులే కదండి నేను వీడియోస్లో చూపిస్తూ ఉన్నాను. నాకు అది నవ్వొచ్చిందనమాట, అంత తెలివి లేకుండా ఎలా ఉంటారని చెప్పేసి.
సో నేను ఎన్ని పనులు చేస్తానో మీకు కళ్ళకు కట్టినట్టుగా నేను వీడియోస్ అనేది మీకు షేర్ చేస్తున్నాను కాబట్టే కదండి మీకు అంత క్లియర్గా తెలుస్తుంది నేను ఇల్లు ఎలా పెట్టుకుంటాను, వంట ఎలా చేస్తాను, నీట్గా ఎలా మెయింటైన్ చేసుకుంటాను అనేది నేను వీడియోస్లో మీకు షేర్ చేస్తున్నాను. సో అలాంటిది మీరు ఏ పని పాట చెయ్యరా, ఎప్పుడు చూడు వీడియోసే చేస్తూ ఉంటారంటే, మరి వీడియోస్ చేయాలంటే కూడా నేను పని చేస్తేనే కదండి. మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయేంత వరకు ఎన్ని పనులు చేస్తానో అన్ని పనులే కదా మీకు యూట్యూబ్లో నేను షేర్ చేస్తున్నాను. అలాంటిది మీకు పని పాట లేదా అంటే, సో మీకు ఏ పని లేదా మీరు వీడియోసే చేస్తున్నారంటే మరి దానికి అర్థం ఏమో మీకే అర్థం అవ్వాలి. మీకు పిచ్చితనంతో మాట్లాడుతున్నారు, వేరేతనంతో మాట్లాడుతున్నారు, అసలు నాకైతే అర్థం కాదు. నా సబ్స్క్రైబర్స్ అయితే నన్ను అలా మాట్లాడరు. సో నాకైతే అది కొంచెం నవ్వు వచ్చేసింది అనమాట. అండ్ ఇంకా మీరు వర్కర్ని పెట్టుకొని వాళ్ళ దగ్గర పని చేసుకుంటూ మీరు బిల్డప్ ఇస్తున్నారని చెప్పి అంటూ ఉన్నారు. నిజంగా నాకు నవ్వు వస్తుందండి వాటికి. మా ఇంట్లో వర్కర్ ఉంటే మీకు ఎప్పుడు కనిపించకుండా పోతుందా? అసలు నేను చేసే ప్రతి పనిని మీకు కళ్ళకు అద్దినట్టుగా నేను చూపిస్తూనే ఉన్నాను కదండి. అలాంటిది వర్కర్ ఉంటే మీకు కనిపించకుండా పోతుందా చెప్పండి. నేను మార్నింగ్ 5కి లేచి మరీ చేస్తూ ఉంటాను కదా ఇంట్లో పనులు. నైట్ 10 వరకు ఉంటాయి నాకు పనులు అయితేను. అలాంటిది వర్కర్ ఉంటే నేను హ్యాపీగా కాళ్ళ మీద కాలేసుకొని కూర్చొని ఉండొచ్చు కదండి. మరి నేను ఇన్ని పనులు చేయకపోతే మీకు డైలీ వీడియోస్ ఎలా వస్తాయి చెప్పండి. సో మీకు తెలిసి తెలియకుండా ఏది కూడా మాట్లాడేయకండి. నాకు డబ్బు అంత ఎక్కువ లేదు, వర్కర్ని పెట్టుకొని వాళ్ళని మెయింటైన్ చేసి జీతాలు ఇచ్చే అంత స్థాయిలో నేను లేను. సో నేను సాదా సీదా మిడిల్ క్లాస్ అమ్మాయిని. సో నాకున్నంతలో నేను హ్యాపీగా బ్రతుకుతున్నాను, కానీ వర్కర్లను పెట్టుకొని వాళ్ళకి జీతాలు ఇచ్చేంత స్టేజ్కి అయితే నేను ఇంకా ఎదగలేదండి. సో నా పనులు నేనే చేసుకుంటాను. మా ఇంట్లో ప్రతి పని నేను ఎర్లీ మార్నింగ్ 4:30, 5కి లేచి నైట్ 9, 10 వరకు ఇంట్లో పనులు అనేది చేసుకుంటాను అనమాట. సో నాకు మీకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరమూ లేదు, అలాగే మనీ కోసమో వీడియోస్ కోసమో డ్రామాలాడి మీ ముందు నేను మెప్పు పొందాల్సిన అవసరం అంతకంటే లేదు. సో తెలిసి తెలియక ఏది కూడా దయచేసి మాట్లాడకండి. నేను పాజిటివ్గానే వెళ్దాం అనుకుంటున్నాను. ఉన్నాను. సో మీరు నన్ను నెగిటివ్గా మాట్లాడేలాగా చేయకండి. సో నా సబ్స్క్రైబర్స్ అయితే నన్ను అర్థం చేసుకుంటారు, నన్ను మంచిగా ఆదరిస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. సో సబ్స్క్రైబర్స్ చేసుకోకుండా టైంపాస్ కోసం వచ్చి చూసే వాళ్ళే ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారని నేనైతే అనుకుంటాను. సో నా వీడియోస్కే కాదండి, ఎవరి ఛానల్లో ఎవరి వీడియోస్ కింద కూడా వెళ్ళి వాళ్ళని బాధ పెట్టేలాగా కమెంట్స్ అయితే పెట్టకండి. ఎందుకంటే వాళ్ళు ఎన్నో ప్రాబ్లమ్స్ వాళ్ళ లైఫ్లో ఫేస్ చేసుకుంటూ ఇది వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ లాగా వాళ్ళు ఊహించుకొని ఇందులో అయినా మనం స్థిరపడాలి, దీని ద్వారా అయినా మనం ఏంటంటే రుజువు చేసుకోవాలి, ప్రూఫ్ చేసుకోవాలి అనే ఆలోచనతోటి యూట్యూబ్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా అడుగుపెట్టి సోషల్ మీడియాలో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, అన్నిటినీ తట్టుకొని భరించి పిల్లల కోసం ఫ్యామిలీ కోసం మనం ఒక స్థాయికి రావాలనో లేకపోతే మనకున్న టాలెంట్ని గుర్తించుకోవాలనో ఏదో ఒక రూపంలో వాళ్ళు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అడుగుపెట్టుంటారు. సో మీరు పెట్టే 1-2 నెగిటివ్ కామెంట్స్ వల్ల వాళ్ళు చాలా బాధపడి కొంతమంది ఆపేసే వాళ్ళు కూడా ఉంటారనమాట. ఎందుకులే మనం ఇలా అందరి దగ్గర అనిపించుకోవడం అని చెప్పేసి. సో మీరే దగ్గరుండి వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసినట్లు అవుతుందన్నమాట. సో అందుకనే నేను చెప్తున్నాను, ఎవరికి కూడా దయచేసి నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి. మీకు నచ్చితే వీడియోస్ చూడండి, నచ్చకపోతే మీరు చూడకండి. బలవంతంగా అయితే ఎవరిని వీడియోస్ చూడమని అయితే చెప్పం కదండి. సో మీకు నచ్చితేనే చూడండి, మీకు నచ్చితే సపోర్ట్ చేయండి. మిడిల్ క్లాస్ వాళ్ళని కొంచెం ముందుకు తీసుకెళ్ళండి. ఎప్పుడు ఉన్న వాళ్ళనే కాదు లేని వాళ్ళని కూడా కొంచెం సపోర్ట్ చేసి మీ ద్వారా 10 మంది బాగున్నారు, మీ ద్వారా మాలాంటి వాళ్ళు ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఒక 4-5 మంది ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ నేను యూట్యూబ్లో ఆధారపడి నేను మీ ముందుకు వచ్చి ఉంటాను. సో మీరు నాకు సపోర్ట్ చేయడం వల్ల నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మీరు సపోర్ట్ చేసినట్లు, మీ వల్ల అయినంత హెల్ప్ మీరు చేసినట్లు కదా, ఆ పుణ్యం మీకు మీ పిల్లలకే ఉంటుంది కాబట్టి. సో దయచేసి నెగిటివ్గా మాట్లాడకుండా పాజిటివ్గానే ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి, అదే నేను కోరుకుంటాను. ఇంకా నేనైతే ఇంతకు మించి ఏం చెప్పలేనండి. ఇంకా మీరు నెగిటివ్ పెడతామంటే పెట్టండి, నేనైతే ఇంక వాటి గురించి పట్టించుకోదలుచుకోలేదు. నా సబ్స్క్రైబర్స్ నన్ను అయితే ఎప్పుడు బాధ పెట్టరు, నేను అదే అనుకుంటాను. అండ్ ఇంకైతే బయట ముగ్గులు అవి పెట్టేసుకొని ఎర్రమొన్న పెట్టేసి అయితే కిచెన్లోకి వచ్చేసాను. ఇంకా రాగానే గిన్నెలు అవి కూడా నైటే కడిగేసి స్టవ్ అంతా నైటే క్లీన్ చేసి పెట్టేసి ఉంటాను కాబట్టి ఇంకా మార్నింగ్ కొంచెం ఈజీ అవుతుంది అనమాట, హడావిడి అనేది లేకుండా. ఒక్కొక్క రోజు మాత్రం అట్లా హడావిడి ఉంటుంది, కానీ మిగతా డేస్లో ఏముండదు. జస్ట్ ఇంకా దోశలు అయితే వేసిద్దామని చెప్పేసి ఇక్కడ పిండి అయితే కలుపుతున్నాను. అలాగే ఇంకా చట్నీ చేసేద్దామని చెప్పి చట్నీకి అన్నీ కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశాను. ఇంకా మిక్సీ పట్టేసి కూడా పెట్టేశాను. ఇంకా అయితే ఇక్కడ పోపు పెట్టుకుందాం అంటే
తిరగబాత పెట్టుకుందామని చెప్పేసి ఇక్కడైతే చిన్న కడాయి అండి, ఇది నేను రిలయన్స్ మార్ట్లో తీసుకున్నాను కదా చిత్తూరులో. ఇప్పటికొక 2-3 టైమ్స్ నుంచి బాగా యూజ్ చేసేస్తున్నాను దీన్ని, తెచ్చినప్పటి నుంచి అలానే పెట్టేస్తున్నాను కదా. సో ఇంక ఇప్పుడైతే దీన్ని యూజ్ చేయాలనిపించింది, బాగా క్యూట్గా అనిపించింది అనమాట. అందుకని చెప్పేసి దీన్నే పెడుతూ ఉన్నాను. మంచిగా సింపుల్గా చట్నీ కానీ, తర్వాత పెరుగు పచ్చడి చేయాలనుకున్నప్పుడు కానీ, ఇలాంటి వాటికి పోపు పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇదైతేను. ఇంకైతే చట్నీ తిరగబాత వేయకపోతే మా పిల్లలు అస్సలు తినరు. ఒక రకంగా ఉంది మమ్మీ చట్నీ, బాగాలేదు, తిరగబాత వేస్తేనే బాగుంటుందని చెప్తూ ఉంటారు. అందుకని చెప్పేసి చట్నీ చేసిన ప్రతిసారి కూడా నేను ఇంకా తిరగబాత కంపల్సరీ వేస్తూ ఉంటాను. ఇంకా మోస్ట్లీ నేను చట్నీనే చేస్తూ ఉంటానులేండి. దోశకి ఇడ్లీకి కాంబినేషన్ బాగుంటుంది అండ్ తొందరగా కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయిపోతుంది కదా అని చెప్పేసి అయితే పెడుతూ ఉంటాను. ఎందుకంటే పిల్లల్ని కూడా రెడీ చేసే పనులు ఉంటాయి కదండి నాకు. సో మార్నింగ్ ఎంత తక్కువ టైంలో వంట అయిపోతే అంత ఈజీ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇద్దరు ఆడపిల్లలు కాబట్టి వాళ్ళిద్దరికి చున్నీలు వేయాలి, డ్రెస్సెస్ పైన అంటే యూనిఫామ్ పైన ఇట్లా ఓనీలు ఉంటాయి కదా, వాటిని వేయాలి. ఆ తర్వాత జడలు వేయాలి. ఇంకా వాళ్ళకి స్నానం చేసుకునేది అయితే వాళ్ళే చేసేసుకొని వచ్చేస్తారు. బట్ ఇంకా డ్రెస్కి ఓనీలు వేయడం కానీ, జడలు వేయడం కానీ, రిబ్బన్స్ కట్టడం కానీ, ఆ తర్వాత టిఫిన్ చేసి పెట్టడం, వాళ్ళు వాటర్ బాటిల్స్ అన్నీ రెడీ చేసి పెట్టడం. వీలైతే ఒక్కొక్కసారి మార్నింగే వంట చేసి లంచ్ బాక్స్ కూడా ఇచ్చేస్తూ ఉంటాను. బట్ మా పిల్లలు తినరనమాట. మాకు ఒక 11-12 అట్లా ఇవ్వు మమ్మీ, వేడివేడిగా బాగుంటుందని చెప్తూ ఉంటారు, చల్లగా తినలేమని చెప్పి. అలాంటప్పుడు అయితే ఒక 11-11:30కి ఇచ్చి పంపిస్తూ ఉంటానన్నమాట. వేడిగా తింటారు కదా, దగ్గరే ఉన్నాం కాబట్టి ఇబ్బంది లేకుండా అయితే ఆయన తీసుకెళ్ళి ఇచ్చేస్తూ ఉంటారు కాబట్టి నాకు ప్రాబ్లం అయితే లేదు. అందుకని చెప్పేసి డైలీ కూడాను ఒక 11-12 లోపల అయితే ఇచ్చేస్తూ ఉంటాను. 12:30కి వాళ్ళ లంచ్ అయితే తింటారనమాట. ఇంకా అలాగైతే టిఫిన్ అవి ప్రిపేర్ చేసి అంటే చట్నీ ప్రిపేర్ చేసి పెట్టేసి పిండి అయితే కలిపి పెట్టేశాను. ఇంకా ఆ లోపే పిల్లలిద్దరూ కూడా స్నానం చేసుకొని అయితే రెడీ అయిపోయి వచ్చేసారు. ఇంకా వాళ్ళిద్దరికి ఓనీలు వేశాను. ఆ తర్వాత జడకి రిబ్బన్లు అయితే కడుతూ ఉన్నాను. ఇంక ఇవి కట్టేసిన తర్వాత వెళ్ళి టిఫిన్ అయితే అంటే దోశలు అయితే వేసి ఇవ్వాలి. ఆ లోపు ఇక్కడ జడలు వేస్తూ ఉంటే చూడండి, నేరేడు చెట్టు అయితే పెద్ద మానుంది ఇక్కడ మన ఇంటి ముందు. ఇంకా అక్కడ కోతులు అయితే వచ్చేసాయి, ఫుల్గా కొమ్మల పైన కూర్చొని అయితే కాయలన్నీ రాలిపేస్తూ ఉన్నాయి. మార్నింగ్ ఈవినింగ్ ఆంటీ వాళ్ళు అయితే తోసి ఇద్దరు మనుషులు ఊడుస్తారు బయట. ఆ కాయలు ఒక 2 తట్టలకు వస్తాయన్నమాట. అన్ని కాయలు అయితే రాల్చేస్తూ ఉన్నాయి. బట్ అవి కాయలు అయితే చెట్టు నిండా ఉన్నాయి కానీ నేరేడు పళ్ళు అంటే టేస్ట్ లేవన్నమాట, స్వీట్నెస్ లేవు, జస్ట్ ఇంకా చప్పగా ఉంటాయి. అందుకని చెప్పేసి వాటిని ఎవరు కోసుకొని తినరు, అట్లా రాలి పడిపోతూ ఉంటాయి. ఇంకా కోతులైనా తింటాయి అంటే అవి కూడా తినవు, వాటికి ఒక ఆనందం అనమాట. ఆ కొమ్మల పైన నిలబడి వాటిని అట్లా ఊగిస్తూ ఉంటారు, కాయలన్నీ కింద రాలి పడిపోతూ ఉంటాయి. వాటిని డైలీ మార్నింగ్ ఈవినింగ్ అయితే ఆంటీ వాళ్ళు ఊడుస్తూ ఉంటారు. అట్లా కష్టం పని తప్పించి వేరే ఇంకా కాయల వల్ల ఫలితం అయితే ఏం లేదు. 1-2 ఎప్పుడైనా ఇష్టపడి తిందామని వెళ్ళి ఏరుకుంటే కూడాను చప్పగా ఉంటాయి, తినడానికి అస్సలు బాగుండవు. అండ్ సైజెస్ కూడా చాలా చిన్న సైజ్ అనమాట ఆ పళ్ళు. అందుకని చెప్పేసి ఎవరు తినరు. నాకైతే ఈ నేరేడు పళ్ళు పెద్దగా ఇష్టం ఉండదు, కానీ ఇంకా కొంచెం పెద్ద నేరేడు పళ్ళు వస్తాయి కదా, అడవి నేరేడు పళ్ళు అని చెప్పి, అవి అయితే బాగుంటాయి. వాటిని అయితే మేము సీజన్లో వస్తాయి కదా, అప్పుడు 10 రూపీస్ ఒక్కొక్క కాయ అని చెప్పి కూడా అమ్ముతూ ఉంటారు. అప్పుడు వాటిని అయితే తెచ్చుకొని తినేవాళ్ళం. 1/2 కిలో 100 రూపీస్ అట్లా అమ్ముతూ ఉంటారు కదా. సో అలా అయితే తీసుకొని తింటామన్నమాట. ఈ పళ్ళు అనేది పెద్దగా ఇంట్రెస్ట్ చూపించాం మేము వీటిపైన. అండ్ ఇంకైతే ఇక్కడ టిఫిన్ అయితే చేసిస్తూ ఉన్నాను పిల్లలకి, దోశలు వేస్తూ ఉన్నాను వేడివేడిగా. చాలా రోజులు అయిపోయిందండి మనం టిఫిన్కి దోశకి నానబెట్టి కూడాను, ఒక 10 డేస్ పైన అయిపోయిందని చెప్పేసి. ఇడ్లీ దోశకి బ్రేక్ఫాస్ట్కి బాగుంటుంది కదా, పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారని చెప్పేసి ఇంకా నిన్నైతే పిండి వేసుకొని వచ్చాను. సో అదైతే ఇంకా వాళ్ళకి దోశలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారనమాట నేను చేసే దోశలు, అందుకని చెప్పేసి వేస్తూ ఉంటాను. నైట్ టైంలో ఎప్పుడైనా ఇడ్లీ పెట్టేసుకొని వేడివేడిగా చికెన్ కానీ చట్నీ కానీ చేసుకొని తింటూ ఉంటాము. అండ్ ఇంకా నేను దోశలు వేస్తూ ఉన్నాను. పిల్లలు అయితే రెడీ అయిపోయారు కదా, ఇంక వాళ్ళు టీవీ చూసుకుంటూ అయితే తినేస్తూ ఉన్నారు. టీవీ చూడడం అనేది కామన్ అనమాట, ఎందుకంటే వాళ్ళకి టైం దొరికితే అతి కష్టం మీద మార్నింగ్ టైంలో కాసేపు, ఈవినింగ్ టైంలో కాసేపు. అండ్ ఇక మార్నింగ్ అయితే జస్ట్ అట్లా నిద్ర లేచినప్పటి నుంచి స్నానాలు చేయడం, రెడీ అవ్వడం సరిపోతుంది. అండ్ ఇంకొక 10 నిమిషాలు తినేటప్పుడు టీవీ పెట్టుకుంటారు. ఆ తర్వాత ఈవినింగ్ స్కూల్ నుండి 5కి వస్తారు కదా, 5కి వచ్చిన తర్వాత హాఫ్ అన్ అవర్ మా పెద్దమ్మాయి టీవీ చూస్తుంది, మళ్ళీ ట్యూషన్కి వెళ్ళిపోతుంది 5:30కి, మళ్ళీ 8కి వస్తారు. అండ్ చిన్నమ్మాయి 5కి డ్యాన్స్ క్లాస్కి వెళ్ళి 6కి ట్యూషన్కి వెళ్ళి 8కి పెద్దమ్మాయితో కలిసి వస్తుంది అనమాట. ఇలాగా వాళ్ళు టీవీ చూడడం అనేది తక్కువ కాబట్టి తినేటప్పుడు చూస్తూ ఉంటారు. అండ్ ఇంకా తినేసి అయితే స్కూల్కి బయలుదేరేస్తూ ఉన్నారు. అండ్ ఇంకా వీళ్ళు వెళ్ళిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి అయితే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేయాలి. సో ఇలాగుంటుందండి ప్రతిరోజు కూడా నా పనులు అనేవి. మీరేమో ఒకరిద్దరు చూసేసి ఏదంటే అది జడ్జ్ చేసేస్తూ ఉంటారు, నాకు ఏ పని పాట ఉండదని చెప్పి. సో నేను చేయకపోతే ఇంట్లో ఎవరు చేసేవాళ్ళు కూడా లేరనమాట. సో అది. అండ్ ఇంకా ఇంతటితో వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.